జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీబీ పాటిల్ శనిలా దాపురించాడని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకు పోగానే బీబీ పాటిల్ భయపడి కారు దిగి కమలగూటికి చేరాడని విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 10 ఏళ్ల ఎంపీగా పనిచేసి స్వలాభం కోసం డబ్బులు సంపాదించుకున్నాడని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని ప్రజా సంక్షేమం మర్చిపోయాడని దుయ్యబట్టారు. ఇక ఎంపీ బీబీ పాటిల్ హయాంలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదన్నారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీబీ పాటిల్ కాస్త బిజినెస్ పాటిల్గా మారిపోయాడన్నారని ఎద్దేవా చేశారు. త్వరలో బీబీ పాటిల్ను ప్రజలే తిప్పికొడతారంటున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుతో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికల వేళ బీబీ పాటిల్ను టార్గెట్ చేస్తూ పూర్తిస్థాయిలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీబీ పాటిల్ కాదు, బిజినెస్ పాటిల్ అంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు బీబీ పాటిల్కి సంబంధించి మీకు ఎన్నో వైరం ఏంటి? బీబీ పాటిల్ ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల వేళ? నాకు బీబీ పాటిల్తోని అంటే బీబీ పాటిల్ కాదు, ఆయన పేరు బిజినెస్ పాటిల్తోని వైరం అంటే నాకు వైరం ఏం పర్సనల్ వైరం లేదు. ఎందుకంటే ఎల్లారెడ్డి ప్రజల గుండె సప్పుడు. నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినాను, వాళ్ళ ఓట్లేస్తే ఈరోజు ఎమ్మెల్యే అయినాను. ఈరోజు ఈ ప్రాంతం వెనుకబడ్డది. నేను అంతకుముందు కూడా ఆయనతో పోటీ చేసిన 3,000 ఓడిపోవడం జరిగింది. బట్ ఆయన కానీ ఈరోజు 10 సంవత్సరాలు మళ్ళీ నా తర్వాత ఆయన ఎంపీ అయ్యిండు. 10 సంవత్సరాల నుంచి ఎంపీ ఉన్నాడు. 10 ఊర్లు మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తిరిగినవా? 10 మందికి ఏమైనా హెల్ప్ చేసినవా? మరి నీ 50 కోట్ల ఫండ్స్ నుంచి నువ్వేమైనా బడి కట్టించినవా, గుడి కట్టించినవా, బోరు చేసినవా, ఒక పిల్లలకు నీళ్ళు ఇచ్చినావా, వాళ్ళ ఉద్యోగం ఇచ్చినావా, ఏమి ఇచ్చినావా అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఎమ్మెల్యే అయ్యి 4 నెలలు అయింది. మరి ఎమ్మెల్యే 4 నెలలు 240 బోర్లు వేసిన. మరి నువ్వు కూడా నేను ప్రజల ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, నువ్వు కూడా ప్రజల ఓట్లేస్తే ఎంపీ అయినావు కదా. మరి నాకెంత బాధ్యత ఉందో నీకంత బాధ్యత ఉంది కదా. మరి నేనైనా అన్ని బిజినెస్లు ఓడగొట్టుకుని ప్రజలు తిరుగుతుంటే మరి నువ్వే బిజినెస్లు సంపాదించుకోవడానికి కవిత జైలుకు పోగానే భయపడి ఇలా కారు మీద ఉన్నప్పుడు ఎక్కి మళ్ళీ దిక్కొచ్చి బీజేపీలో పువ్వు మీద కూర్చుండి ఇలా పిచ్చోళ్ళని చేసి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇలా ప్రధాని ఆవాస యోజన కింద ఇళ్ళు వస్తాయి. చదువుకున్నాడు ఉంటే తెలవాలా. చదువుకున్న పిల్లలకు చెప్తున్నా, మీ ద్వారా చెప్తున్నా, యూత్కి అంతా చెప్తున్నా, గ్రామాల యూత్కి చెప్తున్నా. ఎల్లారెడ్డిలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మదన్ మోహన్ తిరిగిండు. మదన్ మోహన్ గిల్లులే కాదు, ఆస్తులే కాదు, యువతలు నేను చెప్తున్నా, ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఇళ్ళు వస్తాయి. 10 సంవత్సరాలు పనిచేసిండు, ఒక ఇల్లు కట్టించిండా నేను అడుగుతున్నా, ఒక బోర్ వేసిండా అని అడుగుతున్నా. ఇవాళ ఆడపిల్లలు ఇలా స్కూల్కి పోవాలంటే నీళ్లు తాగితే బాత్రూమ్ వస్తుందని చెప్పి పోతలేరు ఆడపిల్లలు. అట్లాంటి పరిస్థితి నియోజకవర్గంలో ఉన్నది. ఎవరికైనా తెలివి ఉన్నదా? ఆలోచిస్తుర్రా? ఇవాళ ఇదే బిజినెస్ పార్టీలు వస్తే మళ్ళా ఓట్లేసి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ 10,000 నుంచి 20,000 కోట్లు సంపాదించుకుందా తప్ప ఇంకా బిజినెస్ పార్టీలకు తెలివి లేదని చెప్తున్నా. అంటే ఆయనకు కేంద్రం నుంచి రావాల్సిన 50 కోట్లకు కాదు కానీ 40 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మదన్ మోహన్ చేసినటువంటి ఆరోపణల వాస్తవం లేదు, అవగాహన రాహిత్యం వల్ల ఆయన మాట్లాడుతుందని చెప్పేసి ఆయన చర్చిస్తున్నాడు. మదన్ మోహన్కు చదివే రాదు. మదన్ మోహన్ అక్కడ ఉంటేనే కదా పోనీ 40 కోట్లు అయింది. మరి 40 కోట్లు నా ఎల్లారెడ్డికి ఏమి ఇచ్చినావు? నా పురాణాలకు ఏమి ఇచ్చినావు? ఆ 40 కోట్లు అనేది నీ సొంత అయ్యే కాదు కదా. 40 కోట్ల ఆస్తి అనేది 40 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ పైసలు కదా. మరి ఆ 40 కోట్లల్లో మా గ్రామాలకు 236 గ్రామాలు ఉన్నాయి, 200 జీబీలు ఎల్లారెడ్డిలో. మరి యువకులను అడుగుతున్నా, నువ్వు బీజేపీ అంటారు కదా మీరు. బీజేపీ అనేది సిద్ధాంతకర్తమైన పార్టీ కదా. మరి ఈ పార్టీ టికెట్ అమ్ముకుందా లేదా? బీబీ పాటిల్కి అమ్ముకుందా లేదా? చదువుకున్న వాళ్ళకి అడుగుతున్నా, తీరు వీడియోలు చేయండి, నాది ప్రచారం చేయండి, వాట్సాప్లో అలా పెట్టుర్రి. ఆడికే అవుతున్నా, గాంధారికి ఇప్పుడు ఆడికే అవుతున్నాం మేము. మా కార్యకర్తలు పెద్ద పోతంగా గాంధారిని దత్త తీసుకున్నాడు. పెద్ద పోతంగల్లా షెర్లకి నీళ్ళు తెచ్చుకుంటారు. నన్ను 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నావు కదా. నేను 4 నెలలు అయింది కదా ఎమ్మెల్యే. 240 బోర్లు కొట్టించిన. నీకెంత బాధ్యత ఉందో నాకంత బాధ్యత ఉంది కదా. మరి నువ్వేం చేసినావని అడుగుతున్నా. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులైనా గెలిపిస్తాయని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. 2014 కావచ్చు 19 ఎన్నికల్లో మీపై కూడా ఆయన పోటీ చేసి గెలిపిన సందర్భంలో ఆయనను అశేష విజయం సాధించి పెట్టిన జనాలకైతే కృతజ్ఞతలు చెప్తున్నాడు. సేమ్ టైం ఆయన అభివృద్ధి పనులు ఆయన గెలిపించాయని చెప్పేసి ఆయన ధీమాగా ఉంటున్నటువంటి పరిస్థితి. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఏం అభివృద్ధి పనులు అనేటోడు ఇవాళ నేను అడిగింది అసెంబ్లీలో కూడా అడిగిన, అభివృద్ధి అంటే ఏంది? ఇవాళ 3 పూటలు తినడానికి తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు ఉన్నాకనే అభివృద్ధి. నేను కూడా 90 దేశాలు తిరిగిన, పాస్పోర్ట్ పడేయమంటే పడేస్తా, స్టాంపులు చూసుకోండి. బీబీ పాటిల్ కంటే బిజినెస్ పార్టీల కంటే ఎక్కువ దేశాలు తిరిగిన. అభివృద్ధి అనేది ఉంటే నిజంగా అభివృద్ధి అంటే మనిషికి నీళ్ళు తాగడానికి నీళ్ళైనా
నీళ్ళే లేకపోతే ఇంకేం అభివృద్ధి, ఏం అభివృద్ధి చేసిందట? దాదాపు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వెచ్చించారని చెప్పి చెప్తున్నారు ఆయన. ఏ కేంద్ర విశ్వవిద్యాలయం మా పిల్లలైతే నాకు చదువుకున్న వాళ్ళు అయితే ఎవరు అనిపించలేదు. మరి మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లైన్లో పెట్టి నిలబెట్టిస్తాం. మా వాళ్ళు అయితే ఎవరు చదువుకొని బిజినెస్ పాటలు చెప్పి మా వాళ్ళకి చదువు చెప్పించి ఒక్క పోరానికి ఉద్యోగం ఇప్పలే. నేను జాబ్ మేళాలు పెట్టిన, ఏం పైసలు లేను జాబ్ పెట్టిన, కంటిది పెట్టిన, కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టిన, అంబులెన్స్ 8 అంబులెన్స్లు కూడా. ఇది నిజం కాదా అడగండి, వీడియోలు చూడండి. స్పేగా నేను చచ్చిపోతా అంటే కూడా మాస్క్ వేసుకొని మా పిల్లలు ఎంఐఎఫ్ పిల్లలు మదర్ మోదీ విడుదల పోయి ఇంటికి డెలివరీ, అమెజాన్ లెక్క స్విగ్గీ లెక్క డెలివరీ చేసిర్రు ఆక్సిజన్ సిలిండర్. ఒక్క రోజు రాలే. శవాలు తీసుకొని ఎత్తుకొని పోయారు మా పిల్లలు. మా పిల్లలు చచ్చిపోతా అంటే కూడా ఎంపీ ఉండి ఆ రోజు బయటకు రాలే సార్, బయటకు రాలే. ఆ రోజు నేను చచ్చిపోతే మా పిల్లలు చచ్చిపోయేటోళ్ళు పాపం వాళ్ళు రిస్క్ తీసుకొని చేసినాం. శవాలను వాడు పడేసిపోతే తీసుకుపోయి వదలపడతల శవం ఆడేసినాం. వదలపడతాను మా నాగిరెడ్డిపేట మండలం ఉంటుంది. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వీడియోలు చూపిస్తాను నేను. మరి ఏం చేసిండో అని ఒక్క పని, ప్రతి ఊరికి, ప్రతి తాండాకు, ప్రతి మోరికి పిసికారు కొట్టినాం. మరి నేను అడుగుతున్నది బిజినెస్ పార్టీలని, మరి ఏ రోజైనా నువ్వు వచ్చినావు మళ్ళీ ఇలా పువ్వు మీద కూర్చుండి జై జై అంటే హిందూ అంటే మేము హిందువులం కాదా? దేనికి? యువతను అడుగుతున్నా, మీ మీడియా ద్వారా అడుగుతున్నా, గ్రామాల యువతను అడుగుతున్నా. ఇలా మీరు ఓటేస్తా అంటారు కదా, ఇలా ఇదే ఎంపీ 10 సంవత్సరాల నుంచి దరిద్రం 7.5 కూర్చున్నాడు మా నెత్తి మీద. మాట రాదు, పుస్తకం చదివినట్టు చదువుతాడు పార్లమెంట్లో, తలకాయ కిందికి పెట్టి చదువుతాడు వాడన్నా. నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి బిజినెస్ పార్టీలు అడుగుతున్నా. నీ దమ్ము ధైర్యం ఉంటే ఈ చౌరస్తా దగ్గర అంబేద్కర్ నేను కూర్చోను, మా పిల్లలు కూర్చుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పు. మొత్తం చూసాం కదా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే చెప్పిన విషయాలు. బీబీ పాటిల్ 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గం చేసింది ఏం లేదని, ముఖ్యంగా 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభివృద్ధి శూన్యం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా డెవలప్ చేశారని చెప్పాల్సినటువంటి పరిస్థితి. అబద్ధాలు చెప్తే పూర్తిగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పూర్తిస్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి. కవిత జైలు పాలైనటువంటి నేపథ్యంలో ఈయన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఈయన కమల దళానికి చేరుకున్న పూర్తిస్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. రామ్ సింగ్ రాజు, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.